చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని విద్యుత్ సహకార సంఘం రెస్కో నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. చెరువు కట్ట నుండి భారీ ర్యాలీతో ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ రెస్కో పాలకవర్గం బాధ్యతతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని, రైతులకు సేవలను విస్తృతంగా అందించాలని స్పష్టం చేశారు. రెస్కోను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని అన్నారు. 42,000 ఇండ్లకు సోలార్ విద్యుత్ అందించడానికి కమిటీ సభ్యులు కృషి చేయాలని సూచించారు. రెస్కోకు లైసెన్స్ సైతం రెన్యువల్ అయిందని, సంస్థ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. మహిళలకు సైతం వివిధ పాలక వర్గాలలో చోటివ్వడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలోని 4 మండలాల నుండి కూటమి నేతలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చట్టము సహకార చట్టము 1964 ను గౌరవిస్తూ రెస్కో సంఘం యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా రెస్కో సంస్థ పర్సన్ ఇన్ఛార్జ్ కమిటీ అధ్యక్షుడిగా ఈ రోజు కుప్పం నియోజకవర్గంలో ఎంతో మంది మహిళలు ముందుకొచ్చి వైసీపీ గవర్నమెంట్ లో పోరాడినటువంటి మహిళలను ఈ రోజున ఏఎంసీలో గాని రెస్కోలో గాని డైరెక్టర్లుగా పోస్టింగ్స్ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి చేతులెత్తి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే మనకు తెలుగుదేశం పార్టీలోనే మహిళలకు గౌరవం అనేది ప్రతి ఒక్కరూ కూడా చూస్తున్నారు. ఈ రోజు మేము ఎవరైతే కష్టపడ్డామో అందరినీ కూడా సముచిత స్థానం ఇచ్చి మేము కుప్పం నియోజకవర్గంలో ఒక మంచి పొజిషన్ కి తీసుకొచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము అందరం మహిళల తరఫున నేను పాదాభివందనం చేసుకుంటున్నాను. ఇదే ఉత్సాహంతో పార్టీ ఎదుగుదలకు, పార్టీ బలోపేతానికి మా మహిళలంతా కూడా 24 గంటలు కష్టపడడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. కష్టపడి పార్టీని బలోపేతం చేస్తామని చెప్పి నేను నారా చంద్రబాబు నాయుడు గారికి నేను మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాసనం ద్వారా నిర్మితమైన సహకార చట్టము 1964 ను గౌరవిస్తూ రెస్కో సంఘం యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా రెస్కో సంస్థ పర్సన్ ఇన్ఛార్జ్ కమిటీ అధ్యక్షునిగా సంస్థ అభివృద్ధికి పాటుపడతానని నా యొక్క బాధ్యతలు సక్రమంగా ఆశ్రిత పక్షపాతం లేకుండా నిధులు నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. లైసెన్స్ రెన్యువల్ అండి, అతి పెద్ద అంశం ఇది. ఎందుకంటే ఈ రోజు రెస్కోకి పవర్ కొనాలన్నా, దాని నుంచి డబ్బులు పే చేయాలన్నా కూడా ఆ లైసెన్స్ రెన్యువల్ లేకపోవడం వల్ల ప్రాబ్లం ఉండింది. ఈ రోజు 100% గుడ్డు వచ్చిన వేళ బెడ్ వచ్చిన వేళ ఉన్నట్టు మీ అందరి కాలు పెట్టిన వేళ విశేషం. కమిటీ అందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. రెస్కోకి లైసెన్స్ రెన్యువల్ అవడం అంటే మీ అందరికి కూడా పని చేయడానికి, ప్రజలకు సేవ చేయడానికి ఒక పెద్ద అవకాశం దక్కిందని చెప్పి తెలియజేసుకుంటూ, మీరు ఇందాక చెప్పినట్టు ఆ టార్గెట్ ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లే దానికి ఇందాక చెప్పాను, ఒక కంపెనీ వాళ్ళని పిలిపించాం ఆల్రెడీ. ఎనర్జీ ఎఫిషియన్సీ టెస్ట్ ఎక్కడ వేస్టేజ్ అవుతుంది, ముందు ఒక యూనిట్ ఉత్పత్తి కన్నా ఒక యూనిట్ ఆదా అనేది చాలా గొప్పది. అది రెస్కో కమిటీ బాధ్యత తీసుకోవాలి. ప్రతి పంచాయతీలో, ప్రతి వీధిలో స్ట్రీట్ లైట్స్ దగ్గర నుంచి, ఆటోమేషన్ దగ్గర నుంచి, ఎక్కడెక్కడ వైర్లు కనెక్షన్స్ లేకుండా ప్రాపర్ గా వేస్ట్ అవుతున్న విద్యుత్ ఆదా చేయడం దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని, రెస్కో డైరెక్టర్ అని చెప్పడం కాదు, ప్రతి చోట ఒక యూనిట్ ని ఆదా చేసేదానికి కార్యక్రమాలు రూపొందించాలి. స్కూల్లో కూడా కాంపిటీషన్స్ పెట్టాలి. మేము ఒక కాంపిటీషన్ పెట్టినప్పుడు స్కూల్లో నేను జెడ్పీటీసీ పిఎస్ఎం సార్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 69 కోట్లు ఆ సంస్థ మీద అప్పు ఉంటే 2024 దాని అప్పు 700 కోట్ల చిల్లర దాటింది. ఇదంతా కూడా మీరు తెలుసుకోవాలి.
ఎందుకంటే రెస్కో అనేది 2021లో లైసెన్స్ స్టాప్ అయిపోతే దాన్ని రెన్యువల్ చేసే ప్రయత్నం కూడా ఎవరు చేయలేదు. ఊరికే కమిటీ వేసుకొచ్చారు తప్పిస్తే లైసెన్స్ రెన్యువల్ అనేదే లేదు. మనకి రెస్కో ఎంత అవసరం అంటే, మనకి ఇప్పుడు రైతులకి ఏదైనా ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే అది సీనియారిటీ ప్రకారం 6 నెలలకో 7 నెలలకో సంవత్సరానికో వస్తుంది. అదే రెస్కో ఉంటే మనం అడిగిన వెంటనే వారం రోజుల్లోనో 15 రోజుల్లోనో రెస్కో ట్రాన్స్ఫార్మర్ ఇస్తారు. కాబట్టి రెస్కో అనే సంస్థ మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అలాంటి సంస్థని పోతే పోనీలని మెర్జ్ అయితే అయిపోయి ఏపీఎస్ దేశంలో మెర్జ్ అయితే మనకి ఏముంది అనుకున్నారు. మనం ఉన్న రోజులు జరిగితే చాలు అనుకున్నారు. అది ఈ రెస్కో చైర్మన్ అనేది ఒక పదవి కాదు, సురేష్ అని చెప్పినట్లు ఇది ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఇక్కడున్న ప్రజలకు సేవ చేసేకున్న సంస్థ రెస్కో. అలాంటి రెస్కోని లైసెన్స్ లేకుండా 2021 ఈ రోజు వరకు నడిచింది. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెన్యువల్ కోసం అప్లికేషన్స్ పెట్టుకుంటే శుభసూచిగా ఈ రోజు మనకి రెన్యువల్స్ వచ్చింది. ఇప్పటి నుండి రెస్కో అఫీషియల్ గా మళ్ళీ ఈ రోజు ఇంకా రన్ అవుతుంది. ఏ విధమైన లావాదేవీ చేయడానికన్నా రెస్కో సంస్థకి ఈ రోజు ఇంకా పర్మిషన్ ఉందని తెలియజేసుకుంటున్నాడు. అంటే అంత ఇగ్నోరబుల్ గా ఉన్నారు. ఏమన్నా పోనీ మనకు కావాల్సింది ఒకటి. చాలా మంది ఇక్కడ రాజకీయం చేస్తున్నారు వైసీపీ తరఫున, వేరే పార్టీ తరఫున, అంటే మన కూటమి పార్టీ కాకుండా వేరే పార్టీ, కూటమి పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా డెవలప్మెంట్ కోసం అది చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమని వాళ్ళందరూ మనతో కలిసి పనిచేస్తుంటే కొంతమంది వేరే పార్టీ